ఒక వ్యక్తి నిన్ను యాక్సెప్ట్ చేయనప్పుడు, అది నీ స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మరొకరు కావచ్చు, కానీ మనకేమో ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం. కానీ ఆ వ్యక్తి మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అది టెరిఫిక్ పెయిన్ ఉంటుంది ఎవరికైనా. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవతల వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేయాలని నిన్ను నువ్వు తర్జుమా చేసుకుంటూ, మార్చుకుంటూ, నిందించుకుంటూ వెళ్ళడం కూడా పెయిన్ఫుల్లే. రెండు పెయిన్ఫుల్లే. యాక్సెప్ట్ చేసినా నిన్ను నువ్వు మార్చుకుంటూ వెళ్ళడం అంటే నీలాగా నువ్వు లేవు, ఇతరుల కోసం నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు, నీకు ఇష్టం లేనివి, కష్టమైనవి, అది పెయిన్. అదే అవతల వ్యక్తి నిన్ను యాక్సెప్ట్ చేయనప్పుడు వచ్చేటువంటి పెయిన్, అది షార్ట్ టర్మ్ పెయిన్. నిన్ను నువ్వు మార్చుకొని, నిన్ను నువ్వు ఇబ్బందులు పెట్టుకొని, నువ్వు కష్టపెట్టుకునేది దీర్ఘకాలిక పెయిన్, అంటే లాంగ్ టర్మ్ పెయిన్. ఇందులో మీరు నిర్ణయించుకోవాల్సింది, షార్ట్ టర్మ్ పెయిన్ బెటరా, లాంగ్ టర్మ్ పెయిన్ బెటరా. ఈ షార్ట్ టర్మ్ పెయిన్ని అవాయిడ్ చేయడం. ఓకే, ఎందుకంటే దీర్ఘకాలిక పెయిన్ చాలా పెయిన్ఫుల్. సో నిన్ను నువ్వు తర్జుమా చేసుకోవడం అది ఎండ్లెస్. సో దాని బదులు అవతల వ్యక్తి నిన్ను యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళకి నమస్తే పెట్టేసి పక్కకు తొలగిపోవడం హాయిగా ఉంటుంది. నిన్నుగా యాక్సెప్ట్ చేసే వ్యక్తి వచ్చినప్పుడు సంతోషంగా ఆ వ్యక్తితో మీ సంబంధ బాంధవ్యాల కోసం మీరు ప్రయత్నిస్తూ దాన్ని సమతుల్యం చేసుకోండి. అది మంచిదన్నది నా ఉద్దేశం. ఇట్స్ ఫర్ యూ టు టేక్ ఏ కాల్. టేక్ కేర్.